ఓకేనా దగ్గరికి రా ఇంకా దగ్గరికి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం ఇక్కడ వేములవాడ నుంచి లక్ష్మీపురం నుంచి అయ్యర్పల్లి రామన్నపేట రత్నంపేట వచ్చే రహదారి మీరు ఒకసారి చూడండి. మరి రోడ్డుకి ఇరువైపులా హరితహారం కార్యక్రమం పేరిట మరి ఇరువైపులా చెట్లు నాటడం వల్ల అలాగే పిచ్చి చెట్లు నాటడం వల్ల పిచ్చి చెట్లు పెరిగిపోవడం వల్ల మరి ఇక్కడ పొద్దున్నాక ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు ఈ రోడ్డు చిన్నదవడం వల్ల మరి ఇరుపక్కల చెట్లు ఉండడం వల్ల మరి ఏదైనా పెద్ద లారీ వచ్చినా ఒక వ్యాన్ వచ్చినా మరి పక్క పొంటి పోయే పరిస్థితి కూడా ఇలా ద్విచక్ర వాహనదారులకు లేని పరిస్థితి. మరి ప్రమాదాలు కూడా మరి ఇలా ప్రభుత్వాలు ఇలా చెట్లకున్న విలువ ఇలా మనుషుల ప్రాణాలకు లెక్కలేదంటే మరి రాత్రి సమయంలో వచ్చినా కూడా మరి పిచ్చి చెట్ల వలన మరి సైడ్కున్న చెట్ల వల్ల కూడా మరి సాయంత్రం పూట పెద్ద పెద్ద లైట్ల వెలుతులతో వచ్చే భారీ వాహనాల వల్ల ఇక్కడున్న ఈ ఏరియా వాసులు ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మరి రాకపోకలకు కూడా అరిచేతుల ప్రాణం పెట్టుకొని పోయే పరిస్థితి ఉన్నది. మరి ఈ సమస్య ఏ రోడ్ల భవనాల శాఖ అధికారి కార్యాలయం చెప్పుకున్నా ఎవరికి చెప్పుకున్నా అర్థం కాని పరిస్థితులు. మరి బోయిన్పల్లి మండలం సిపిఎం పార్టీ పక్షాన మరి ఈ రోడ్డుకి ఇరువైపులా ఈ పిచ్చి చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన తొలగించి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం మీద ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితి లోపల కూడా మరి ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా మరి రోడ్ల పరిస్థితి చెప్పుకుందామన్నా ఏ సమస్య చెప్పుకుందామన్నా ఏ కార్యాలయానికి చెప్పాలో పరిస్థితి అనేది కూడా ఇవాళ ఒక సామాన్య పౌరునికి అంతు చిక్కడం లేదు. మరి ఇలా రోడ్ల పరిస్థితి చూసుకుంటే మరి రోడ్ల భవనాల శాఖ అధికారులు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి వారు చిత్తశుద్ధిగా వారి ధర్మం వారి విధులు వారు సక్రమంగా నిర్వహించినట్టయితే ఇలా ప్రమాదాలు జరగకుండా అవకాశం కూడా ఉన్నది. మరి ఇరుకు రోడ్డు అవడం వల్ల మరి ప్రదేశంలో కూడా పెద్ద ఎత్తున మరి ప్రయాణికులు కూడా నడుస్తుంటారు కాబట్టి మరి ఒక సైడ్ కొట్టుకొని పోదామన్నా ఎదురుగా లారీ వచ్చినా వ్యాన్ వచ్చినా కూడా సైడ్ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు ఒకసారి చూసుకోండి. ఒకసారి ఈ సైడ్ల చుట్టుపక్కల ఉన్న పరిస్థితి చూసుకుంటే ఎంత దారుణం ఉన్నదో. ఇక్కడైతే మరి ఇరుకుగా ఉంది. మరి రాత్రి వేళల్లో మరి ద్విచక్ర వాహనదారులు వస్తే వారు ప్రాణాలను చేతిలో పెట్టుకొని మరి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల భవనాల శాఖ అధికారుల యంత్రాంగం మరి పిచ్చి చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయవలసిన బాధ్యత ఈ రోడ్ల భవనాల శాఖ కార్యాలయం అధికారుల గారికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మరి బేషరతుగా మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రయాణికుల పక్షాన మరి జిల్లా అధికార యంత్రాంగం మరి ఇది మీరు బాధ్యతగా వివరించి ఈ మరమ్మతులు చేపట్టాలి. ఈ రోడ్డుకున్న ఇరువైపు చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ ప్రాతిపదికన క్లీన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల పక్షాన ప్రయాణికుల పక్షాన సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.